అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒంగోలులో రా లైఫ్ స్టైల్ ఫిట్నెస్ స్టూడియోని మన నవీన్ గారిది ఇలా అందరం కూడా కలిసి ప్రారంభించుకున్నాం. ఇది చూసాము, చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్, బ్రాండెడ్ ఎక్విప్మెంట్స్ కూడా దీంట్లో ఈ జిమ్లో కూడా ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నవీన్ కూడా ఆల్రెడీ ఐసిఎన్ ఛాంపియన్షిప్ కోచ్గా కూడా ఉన్నాడు, ఎన్నో మెడల్స్ తీసుకున్నాడు. ఇదివరకు కూడా మెడల్స్ కూడా మేము తీసుకొచ్చినప్పుడు ఇదివరకు కూడా మాతో కలిసితో జరిగింది. కాబట్టి అలాంటి ఎక్స్పీరియన్స్ ఉండే అతను ఈరోజు ఒంగోలులో 20 జిమ్లు ఉన్నా కూడా మంచి ఎక్విప్మెంటు, లేటెస్ట్ ఎక్విప్మెంటు ఉండే జిమ్లు 2-3 ఉన్నాయి. కాబట్టి ఒంగోలులో ఈరోజు ఎన్నో కాలేజెస్ ఉన్నాయి. యూత్ అంతా కూడా ఈరోజు నార్మల్ స్కూల్ చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మన ఫిట్నెస్ అవసరం. 1 అవర్ అనేది ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరం కూడా మన ఫిజికల్ హెల్త్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఫిట్నెస్ సెంటర్లో మనకు అన్ని ఎక్విప్మెంట్ ఉండే దగ్గర, మంచి కోచ్ ఉండే దగ్గర మనం కానీ చేసుకోగలిగితే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మేము కూడా రేపు అసెంబ్లీ అయిన తర్వాత తప్పకుండా కూడా జిమ్ స్టార్ట్ చేసి డైట్ స్టార్ట్ చేయాలని చెప్పి మేము కూడా అనుకుంటున్నాము. కాబట్టి అందరూ కూడా ఒంగోలులో ఉండేవాళ్ళు వాళ్ళ ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఇంత పెద్దది ఆల్మోస్ట్ 70-80 lakhs ఖర్చు పెట్టి మంచి ఎక్విప్మెంట్ పెట్టి మన కోసం మన ఒంగోలులో బాగుండేటట్టుగా, అందరికీ ఉపయోగపడేటట్టుగా చేసినందుకు నవీన్ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఆయన తప్పకుండా ఆయన పెట్టిన వాళ్ళ ఫాదర్ని చూశాను, మదర్ని చూశాను, వాళ్ళ సిస్టర్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా ఈరోజు మన మురళి గారు కానీ, అదేవిధంగా రాంబాబు కానీ, అశోక్ గారు కానీ, మన సురేష్ కానీ, మా టౌన్ ప్రెసిడెంట్ మన మదన్ కానీ, అందరూ కూడా చాలామంది, అందరూ మా కార్పొరేటర్లు అందరూ కూడా వచ్చారు. అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా. తప్పకుండా ఆ భగవంతుడి ఆశీస్సులో ఆయన ఏదైతే డబ్బు కంటే ఆయన ప్రధానంగా చూపిస్తుంది, మంచి కోచింగ్ ఇవ్వాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. అదేవిధంగా ఆయనకి ఎన్నో మెడల్స్ కూడా వచ్చినాయి. కాబట్టి ఆ మెడల్స్ తోటి ఇంకా ఎంతోమందిని చేయాలనే నా ఉద్దేశం, సంకల్పం. తప్పకుండా భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా ట్రైనర్ కూడా నేను ఎప్పుడైతే అసెంబ్లీ నుంచి అయిపోయిన తర్వాత ఒక టైం పెట్టుకుంటాను, మార్నింగ్ 6 to 7 పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా నా ట్రైనర్ని కూడా మా నవీన్నే పెట్టుకొని తప్పకుండా చేస్తామని చెప్పి